హాయ్ ఫ్రెండ్స్, లైక్తో స్టార్ట్ చేయండి, కామెంట్తో క్లోజ్ చేయండి ఈ వీడియోను. ఇది నామినేషన్ విషయానికి వస్తే రేపటికి మిగతా సగం మంది నామినేషన్ చేయలేదు కాబట్టి వాళ్ళది రేపు చూపిపోతున్నాడు. అది 1 అవర్లో మనకు వస్తుంది మా టీవీలో. కాబట్టి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో నామినేషన్ అయిపోయింది కాబట్టి మనకు ఎవరెవరు ఆన్లైన్లో తెలుస్తుంది నామినేట్ అయింది. రోహిణి నామినేషన్కి వస్తే రోహిణి ఏం చెప్తుంది, యస్మి నువ్వు పృథ్వీకి సపోర్ట్ చేస్తున్నావు. అది ఏ విషయం అంటే గేమ్ ఆడిన ఐఎమ్ బిగ్ చీప్ అనేది దాంట్లో ఫాస్ట్గా ఆడినాడు, గేమ్ బాగా ఆడినాడు, అతనికి గెలవని లేదని. కానీ నబీల్ ఆడింది ఏంది, కాలు చెప్పుకొని కూర్చున్నాడని జోకేసింది. అది విని హౌస్మేట్ అందరూ నవ్వుతున్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు. తర్వాత మణికంఠను నామినేషన్ చేసినప్పుడు ఎస్పీని చెయ్యి తప్పట్లు కల్పించుడు. తనకు ఎంత అగ్రెసివ్ ఉంది, ఎంత ఈర్ష్య ఉంది చూడు. ఎస్పీని హౌస్కు కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. మీకు ఎంతమందికి ఇది కరెక్ట్ అనుకుంటారు కామెంట్ చేయండి. టేస్టీ తేజ నామినేషన్ విషయానికి కరెక్ట్గా నామినేషన్ చేస్తాడు మణికంఠను ఎస్పీని. ఇది కరెక్ట్ నామినేషన్. సారీ, యస్మి కాదు, సీతాను. ఇప్పుడు జరిగిన నామినేషన్లో ఒక మెహబూబ్ నామినేషన్ తప్ప మిగతా వాళ్ళందరిది మంచి పాయింట్లు ఉన్నాయి. కరెక్ట్గా నామినేషన్ అని నేను అనుకుంటున్నాను. సూపర్గా ఉంది నామినేషన్. పోయిన వారం అంతకుముందు వారం అంతా నామినేషన్ అంతా చిల్లీగా ఉంది, నాకు నచ్చలేదు. చిన్న పర్ఫెక్ట్ నామినేషన్ అంటే ఈ వీకే కొత్త వాళ్ళు వచ్చినారు. నామినేషన్ సూపర్గా ఉంది అనిపిస్తుంది నాకు దృష్టిలో. మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. పాపం నిన్నగాడ మణికంఠ విషయానికి వస్తే సీత ఎవరిని నిర్ణయించుకుంటారు, మెహబూబు అండ్ నైని పావని. ఆ గేమ్లు ఆడేదానికి మణికంఠను అండ్ సీతాను అంటే సీతకు బాగా నింజుడు ఒక ఫీలింగ్ తల అట్ట ఉంచింది. ఆయన ఆ గేమ్లో మణికంఠ వాళ్ళే గెలిచారు. నాకెందుకో బిగ్ బాస్లో పాత వాళ్ళందరూ మణికంఠను కార్నర్ చేస్తారని అనిపిస్తుంది. మణికంఠ కార్నర్ చేస్తారని వీళ్ళు అంటున్నారు. నాకు తెలిసి మణికంఠను వీళ్ళందరూ కలిసి చేస్తున్నారని అనిపిస్తుంది. అవునా కాదా కామెంట్ చేయండి ప్లీజ్. ఏదైనా నామినేషన్ చేస్తున్నారు కదా, ఎదుటి వాళ్ళు చెప్పింది వినాలి. ఎందుకు వాళ్ళు బయట నుంచి వచ్చినారు, అన్నీ చూసి చెప్తున్నారు కదా, ఎందుకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అని ఆలోచించాలి. అప్పుడు అర్థమవుతుంది. తెలుసాలి ఒక వారం ఉంటే ఏదో చెప్తే మంచిది కాదు కదా. మనం వాళ్ళు చెప్పింది వింటే మనకు అర్థమవుతుంది గేమ్ అంటే ఏంది. విష్ణుప్రియ ఎందుకు ఉన్నదో ఏమో నాకైతే అర్థం కాల. 5 వారాలు జరిగినా కానీ చీఫ్ కంటెస్టెంట్ అవసరం లేదు అని అంటుంది. నేను ఇంకా తెలుసుకున్నది చాలా ఉన్నదని. ఇంకా ఏం తెలుసుకుంటుంది 5 వారాలు? 10 వారాలైనా తెలుసుకోకపోతే ఏమవుతుంది, ఇంట్లోంచి బయటకు పోతుంది. ఇప్పటికీ 5 వారాలు అయిపోయి 6వ వారం. వీళ్ళందరిలో కల్లా వీక్ విష్ణు అండ్ సీత అని అనిపిస్తుంది కొత్త వాళ్ళకంటే. పాత వాళ్ళ గేమ్లో చాలా వీక్ అనిపిస్తుంది. మీకు ఎంతమందికి ఈ వీడియో నచ్చుతుంది కామెంట్ చేయండి, లైక్ చేయండి, వీలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.